ఈ యొక్క సమావేశంలో నల్గొండ జిల్లా ఉద్యమాల కిల్లగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి అనేక ఉద్యమాలకు పురుడు పోసిన జిల్లాగా చరిత్ర ఉన్న జిల్లాగా మొత్తం యావత్తు వచ్చినటువంటి రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా ఏకగ్రీవంగా నల్గొండలో ఒక కృతజ్ఞత సభ భారీ ఎత్తున పెట్టాలి. మనం ముఖ్యమంత్రి గారికి, వారి సహచర మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ఈ సుదీర్ఘ పోరాటానికి సహకరించిన ప్రతి వర్గానికి కూడా మనం కృతజ్ఞత చెప్పుకోవాల్సిన బాధ్యత మన మేనుంది కనుక నల్గొండలో మనం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి మొత్తం సమాజానికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే మనం ఆ పని చేయాలి. కానీ ప్రభుత్వం ఒక నిర్ణయం వైపు ముందుకెళ్తున్న క్రమంలో పూర్తిగా కమిషన్ వేసి రిపోర్ట్ వచ్చినాక మనం ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుందని ఇప్పటి వరకు ఆగినాం. ముఖ్యమంత్రి గారు మొన్న దస్పల్లా హోటల్లో ప్రకటన చేసిన తర్వాత ఈ యొక్క నిర్ణయం మేము తీసుకోవడం జరిగింది. దీనికి అన్ని వర్గాలని, మాదిగలలో ఉన్న మేధావులు, మాదిగలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ఉపకులాలలో ఉన్న మేధావులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, గతంలో ఈ వర్గీకరణ కోసం పోరాడినటువంటి పెద్దలని అందరినీ గౌరవించుకునే రీతిలో సమాజంలో ఉన్నటువంటి వర్గీకరణకు అనుకూలంగా ఇది ఒక సామాజిక న్యాయం అని చెప్పేసి అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరిని పిలుచుకొని వారందరికీ మాదిగ జాతి అంటేనే కృతజ్ఞతకు మారిపోయారు. మేమందరం వారందరికీ కృతజ్ఞత చెప్పుకునే అవకాశం కోసం మనం ఈ బహిరంగ సభ పెట్టుకోవాలని ఫిబ్రవరి 27వ తారీఖు నాడు నల్గొండలో మాదిగల కృతజ్ఞత మహాసభని ఏర్పాటు చేయడానికి ఈడ తీర్మానించుకొని